ఆంధ్ర తీరం భారత్కు బంగారు గని. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు. ఇక విషయంలోకి వెళితే భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అనుబంధం. ఇది గ్లామర్ కోసం కాదు, భద్రత కోసం కూడా. పండుగ, పెళ్లిళ్ళు, సంక్రాంతి ఎలాంటి సందర్భమైనా బంగారం లేకుండా అసంతృప్తిగా అనిపిస్తుంది. ఇటీవల బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే. డాలర్ మార్పిడి, అలాగే గేయోపొలిటికల్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఇవన్నీ ధరల పెరుగుదలకే దారితీస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సమీపంలో బేలా గ్రామంలో భారీ బంగారం నిక్షేపాలు గుర్తించారు. ఇంకాస్త వివరాల్లో కనుక వెళితే ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం తగ్గి ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం భారత్కు ముఖ్యమైన ఆస్తిగా మారింది. కోరమండల్ తీరం ప్రస్తుతం భారత్కు బంగారు బాతు లాంటిదే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు. భౌగోళిక సర్వేల ప్రకారం ఉత్తరాన భీమునిపట్నం, కళింగపట్నం నుండి దక్షిణాన రామాయపట్నం, దుగరాజపట్నం వరకు ఈ ఖనిజ సంపద ఒక నిరంతర కారిడార్లా విస్తరించి ఉంది. ముఖ్యంగా ఇక్కడ లభించే మోనజైట్లో 56 నుంచి 60% అరుదైన ఖనిజ ఆక్సైడ్లు, 8 నుంచి 10% థోరియం ఉన్నాయి. థోరియం అనేది భారత తదుపరి తరం అణు రియాక్టర్లకు ప్రధాన ఇంధనంగా పరిగణించబడుతోంది. క్లీన్ ఎనర్జీతో లాభం ఉందా లేదా? నేడు మనం వాడుతున్న అత్యాధునిక సాంకేతికతకు ఈ ఖనిజాలే ప్రాణం. ఈవీ మోటార్లలో వాడే శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీకి నియోడైమియం వంటి మూలకాలు అవసరం. గాలి మరల జనరేటర్లో వీటి వినియోగం తప్పనిసరి. సెమీ కండక్టర్లు, మొబైల్ ఫోన్లు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఇవి కీలకమైనవి. ప్రస్తుతం ఈ ఖనిజాల సరఫరాలో చైనా గుత్తాధిపత్యం వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఈ రకమైన ఖనిజాలకు నిలయంగా మారడం వల్ల చైనాపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో ప్లాంట్ అనగా ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ నెల్లూరులో ఏడాదికి 10,000 టన్నుల సామర్థ్యం గల మోనజైట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇది 2026 నాటికి కార్యరూపం దాల్చనుంది. అరుదైన ఖనిజాల ఆధారిత అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం 7,280 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ హబ్బులుగా మారుతున్న విశాఖ, కాకినాడ ప్రాంతాలకు ఈ ఖనిజాల కారిడార్ వెన్నుముక్కగా నిలవనుంది. ఖనిజాల వెలికితీతలో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత రక్షణ ఒక సవాలుగా ఉన్నప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సంపదను వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశ క్లీన్ ఎనర్జీ గేట్వేగా మారుతుంది అనడంలో సందేహం లేదు. 2047 నాటికి భారతం వికసిత భారత్గా ఎదగడంలో ఈ తీర ప్రాంత ఖనిజాలే గమనాన్ని నిర్ణయించనున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.